This content based on research, and this video does not aim to harm. I am not a financial and legal advisor. This video made for education purpose only. సో నా చేతిలో ఇప్పుడు ₹1 ఉన్నది. ఇంకా మనం ఈ ₹1 తోటి బిజినెస్ చేయబోతున్నాం. చూద్దాం మనం దీంతో ఎంత సంపాదిస్తాం. సో నౌ స్టార్ట్ ద బిజినెస్ విత్ ద ₹1. సో మన దగ్గర ఓన్లీ ₹1 ఉన్నది కాబట్టి మనం ₹1 తోటి అయితే బిజినెస్ చేయలేంగా. సో కాబట్టి మనం యాజ్ ఇట్ ఈస్ ఫ్రీ బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే మనం ఏదైనా ఒక వస్తువుని అమ్మబడుతుంది. ఏం అమ్మాలి? మన దగ్గర ఏదైనా పాత వస్తువులు ఉంటాయిగా, మీన్స్ పాత మొబైల్ ఫోన్, పాత ఇయర్ బడ్స్, పాత హెయిర్ ఫోన్స్, లేకపోతే పాత ఏమైనా వస్తువు ఉంటే దాన్ని వెళ్ళి మనం అమ్మవచ్చు OLXలో, రైట్? సో ఇప్పుడు నేను కూడా అదే చేస్తా. నా దగ్గర ఏదైనా పాత వస్తువు ఉన్నాయి, LED లైట్స్ ఉన్నాయి నా దగ్గర, వాచెస్ ఉన్నాయి నా దగ్గర, దాంతోపాటు ఇయర్ ఫోన్స్ ఉన్నాయి నా దగ్గర, దాన్ని వెళ్ళి ఇప్పుడు అమ్ముతా OLXలో. అమ్మినందుకు నాకు ఎంత ప్రాఫిట్ వస్తుందో చూద్దాం. ఎందుకంటే ఇలాగే మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. గనక OLXలో అమ్మినప్పుడు నాకు మంచి ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, నా దగ్గర సెకండ్ ఐడియా చాలా మంచిది ఉన్నది. దాని నుంచి మనం మ్యాసివ్ ప్రాఫిట్ జనరేట్ చేసుకోవచ్చు. బట్ ఒక బేసిక్స్ నెంబర్ అయితే మనకు స్టార్టింగ్లో కావడుతుంది. ఆ బేసిక్ నెంబర్ వచ్చిన తర్వాత మనం మ్యాసివ్ బిజినెస్ చేయవచ్చు. సో స్టార్ట్ చేద్దాం. A few moments later. సో చాలాసేపు వెతికిన తర్వాత నాకు దొరికింది ఈ LED లైట్. దీన్ని నేను 2017లో కొన్నా, దగ్గర దగ్గర ₹50కి. అంటే అప్పుడు రేటు తక్కువ ఉండే కదా, నాకు అప్పుడు ఇలాంటి లైట్స్ అంటే చాలా ఇష్టం ఉండే. సో ₹50కి దీన్ని కొన్నా. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేద్దాం, మేబీ ఇది వర్క్ అవుతున్నది లేదు. దీన్ని మనం మినిమం $399 అమ్ముదాం. మ్యాక్స్ టు మ్యాక్స్ మనం దీనికి ఇద్దాం ₹250 నుంచి అయితే ₹300కి మనం కస్టమర్కి ఇచ్చేద్దాం. బట్ మన ఒక ప్రైస్ పెట్టబడితేగా మనం గింతకు అమ్ముతున్నాం అని ₹399 పెడతా. మేబీ మనకి ఎంత కస్టమర్స్ వస్తారో చూద్దాం. మేబీ ఇది సెల్ అయింది అనుకోండి, సెకండ్ ఐడియా చాలా మంచిగా ఉన్నాయి నా దగ్గర. చూద్దాం, ఒకసారి దీన్ని టెస్టింగ్ చేద్దాం, వర్క్ అవుతున్నదా లేదా తర్వాత చూద్దాం. ఎందుకంటే ఇది ఒక లైట్ కూడా, దాంతోపాటు ఇందులో స్పీకర్ కూడా అవైలబుల్ ఉన్నాయి, బ్లూటూత్ స్పీకర్ అవైలబుల్ ఉన్నది. కాబట్టి దీన్ని నేను $399 అంటున్నా. ఓన్లీ లైట్ గింత ఉంటే నేను దీన్ని $200-250కి అమ్మేస్తుండే. బట్ ఇందులో స్పీకర్ కూడా అవైలబుల్ ఉన్నది కదా, బ్లూటూత్ స్పీకర్. కాబట్టి దీని ప్రైస్ మనం $399 పెడదాం. సో ముందు టెస్టింగ్ చేసి చూద్దాం ఇది వర్క్ అవుతున్నదా లేదా. ఒక రైట్ ఇది ప్రాపర్లీ వర్క్ అయితే అవుతున్నది. సో ఇప్పుడు వీటికి కొన్ని ఫోటోలు తీద్దాం, అంటే ఈ లైట్కి కొన్ని ఫోటోలు తీద్దాం, ఇంకా కొన్ని శాంపుల్ వీడియో తీసి OLXలో దీన్ని లిస్ట్ చేద్దాం. ఇంకొక మాట, OLXలో నాకు కస్టమర్ దొరకలే అనుకోండి, నేను వెళ్తా ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో ఉన్నాయిగా, అక్కడ వెళ్ళి కూడా మనం లిస్ట్ చేసుకోవచ్చు. మనకు దొరకలే అనుకోండి కస్టమర్, రేపటి వరకు అయితే చూద్దాం. కస్టమర్ దొరికిండు అనుకోండి, ఓకే. దొరకకపోతే చూద్దాం. సో ఇప్పుడు కొన్ని ఫోటోలు తీద్దాం, వీడియో తీద్దాం, ఇంకా లిస్ట్ చేద్దాం. అండ్ ఇంకొకటి, నా దగ్గర ఒక పాత వాచ్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దీన్ని నేను 2021లో కొన్నా, దగ్గర దగ్గర $130కి కొన్నా. సో ఇది వర్క్ అవుతున్నాయి కాబట్టి దీన్ని కూడా లిస్ట్ చేద్దాం. ఎందుకంటే దీన్ని ఇప్పుడు నేను యూజ్ చేస్తలేను, కానీ నా దగ్గర ఆల్రెడీ చాలా వాచెస్ ఉన్నాయి, కొత్తగా కొన్నా కాబట్టి దీన్ని నేను ఇప్పుడు యూజ్ చేస్తలేను. సో దీన్ని కూడా మనం లిస్ట్ చేద్దాం. మేబీ దీన్ని కూడా ఒక మంచి ప్రైస్కి సెల్ చేద్దాం. రెండుటిని కలిపి మన దగ్గర కనుక ఒక $700-800 వచ్చినాయి అనుకోండి, తర్వాత మనం దీంతో చాలా మంచి, అంటే తర్వాత బిజినెస్ మనం చాలా కంటిన్యూ చేసుకోవచ్చు ఒక బేసిక్స్ నెంబర్ వచ్చిన తర్వాత. సో ఇప్పుడు వాచ్ కూడా లిస్ట్ చేద్దాం, మన లైట్ని కూడా లిస్ట్ చేద్దాం. చూద్దాం దేని ఎంత ప్రైస్ అవుతుందో చూసుకోవచ్చు. ఇది నడుస్తున్నది, ఏం ఫేక్ వాచ్ కాదు. మీరు అనుకునేది కరెక్ట్ నడుస్తలేదు, ఇటు చూపెడుతున్నాం అనుకునేది. ఇగో దగ్గరికి వెళ్ళి చూపెడతా, కనబడుతున్నాయి చూసుకోవచ్చు. వాచ్ నడుస్తున్నది, వర్కింగ్ కండిషన్ ఉన్నది. మీరు కనుక నన్ను చాలా టైం నుంచి ఫాలో చేస్తుంటే మీరు చూసి ఉంటారు, ఇది నా చాలా పాత వాచ్. సో దీన్ని కొంచెం ఇక ప్యాకేజింగ్ చేసి కొన్ని ప్రీమియం ఫోటోస్ అప్లోడ్ చేద్దాం. దీన్ని ఒక నార్మల్ ఫోటోస్ అప్లోడ్ చేస్తే దీన్ని ఓళ్ళు కొన్నారు, చీప్ వాచ్ అనుకుంటారు. బట్ దీన్ని మనం ఒక ప్రీమియం వాచ్గా చూపెట్టాలి కాబట్టి మంచి ఫోటో తీసి లిస్ట్ చేద్దాం. తర్వాత చూద్దాం మన కస్టమర్స్ ఎప్పటిదాకా దొరుకుతాడో. Approximately 10 hours later. ఓకే, సో మార్నింగ్ 7:30 అయింది. సో నాకు నైట్కే 3 మెసేజ్లు వచ్చినాయి. అలాగే ఒకనికి ఓన్లీ వాచ్ కాల, ఒకనికి ఓన్లీ లైట్ కాల, సో ఇంకొకరికి 2 కూడా కాల. బట్ అతను ఓన్లీ $400 మాత్రం అంటున్నాడు. సో అతనితోటి కొంచెం బార్గెనింగ్ చేసిన అండ్ మన డీల్ క్రాక్ అయింది $500కి. సో మనం ఒక లైట్ ఇంకా వాచ్ని కలిపి $500 తీసుకుంటున్నాం. సో వాళ్ళ లొకేషన్ పంపిండు నాకు. సో అతని లొకేషన్ దగ్గర వెళ్ళి అతనికి ప్రోడక్ట్ ఇచ్చేస్తా అండ్ మన ప్రాఫిట్ తీసుకొస్తా. సో రైట్, 0 నుంచి మన ఆల్మోస్ట్ $500 అయితే అయిపోయింది. సో ఇంకా చూద్దాం మన బిజినెస్ ఎంత పెరుగుతుందో. సో కస్టమర్ చెప్పిన లొకేషన్కి వచ్చేసి కొంచెం సేపు అక్కడ టైంపాస్ కూడా చేసిన అండ్ వెయిట్ చేస్తున్నాం అనుకోరకు. వెయిట్ చేసిన కాల్ చేసిన తర్వాత కాల్ లిఫ్ట్ చేసి చెప్పేసిండు కొంచెంసేపులో వస్తున్నా అని. సో కొంచెం వెయిట్ చేసిన తర్వాత
మన కస్టమర్ వచ్చేసిండు. కస్టమర్ వచ్చిన తర్వాత అతనితోటి కొంచెం డీల్ చేసిన, ఆ డీల్ నేను చూపెట్టరాదు, ఎందుకంటే వాడికి కొంచెం వెరైటీ అనిపిస్తే వాని కూడా కెమెరా కనుక తీసుకువెళ్తే, కాబట్టి కొంచెం నేను దాచిపెట్టి కొంచెం సీక్రెట్గా షూట్ చేసిన. చూసుకోవచ్చు ఈ విధంగా, అతనికి తెలియకుండా నార్మల్గా ఫోటో తీస్తున్నాను, ఈ విధంగా రికార్డ్ చేసిన. చూసుకోవచ్చు ఈ విధంగా మన డీల్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ డీల్కి బదులుగా మనకు వచ్చినాయి 500. సో చూసుకోవచ్చు ఇది మన ఫస్ట్ ప్రాఫిట్. సో డీల్ అయిపోయింది, డన్. సో ఇప్పుడు వెళ్దాం మన సెకండ్ డీల్ లోపల.